అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏదైతే ఉన్నాయో రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి 78 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మన పెద్దక్క భారతీయ సంతతి మూలాలన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్క కమలా హారిస్, వాళ్ళ అమ్మగారు భారతీయ మూలం ఉన్నటువంటి ఆవిడ, ఆ అక్క వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు ఆఫ్రికా మూలాలు ఉన్నటువంటి ఇది. సరే, ఏదున్నా అమెరికా దాని ప్రకారం, అమెరికా చట్టాల ప్రకారం, అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కకు పోటీ చేసే అవకాశం వచ్చింది. సో అంతకుముందు ఉన్నటువంటి జోన్ బైడెన్ వయసు ఇంపాక్ట్ వల్ల, అంటే వయోభారం వల్ల తనని రిలీవ్ చేసి కమలా హారిస్ని పెట్టారు అక్కని. సో అటువైపు నుంచి డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఏదైతే ఉన్నదో డెమోక్రాట్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేశారు. సరే, ఆ చర్చలలో కమలా హారిస్ పెద్ద ఎత్తున ముందంజలే ఉంది. సో రాజకీయ చర్చల్లో, పాలసీ మ్యాటర్స్లో ముందంజలే ఉంది. సో దాని తర్వాత మనం తీసుకున్నప్పుడు ఈ ఎన్నికలు ప్రపంచ పోలీస్ అంటారు, ప్రపంచం అభివృద్ధి చెందిన దేశం అంటారు, వరల్డ్ నెంబర్ అంటారు అమెరికా అంటే. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అమెరికాకి సంబంధించి ఏం జరుగుతుందని చూశారు. సో ఎన్ని జరుగుతున్న భారతీయ మీడియా అంతా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అన్ని మీడియాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మీడియాలు కూడా ఏదైతే ఉన్నాయో అన్ని మీడియాలు కూడా కమలా హారిస్ గెలుస్తుందనే రాశాయి. నాకు మొదటి నుంచి డౌటే. వాళ్ళకి 1776 సో ఏదో 800 సంవత్సరాల క్రితం 1770 దశకంలో వాళ్ళకి ఏదో స్వతంత్రం వచ్చినట్టు గుర్తు అమెరికాకి సంబంధించి. అమెరికా చరిత్రలో ఈరోజు మట్టికి ఒక్కళ్ళు, భవిష్యత్తులో అయితే నాకు తెలియదు కానీ ఒక్కళ్ళు కూడా మహిళా అభ్యర్థి ఆ దేశ అధ్యక్షురాలు కాలేదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. నేను మొదట ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలో నేను చెప్పి ఉన్నాను, అది రికార్డెడే కాబట్టి మీరు చూడొచ్చు. సో ఇంకా పెట్టుబడిదారీ సమాజం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా మహిళల్ని వాళ్ళది ఆట వస్తువులాగా, లేకపోతే ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారని నేను గత వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు కూడా నేను దానికి కట్టుబడి ఉన్నాను. దానికి సాక్ష్యం ఇప్పటికే చెప్తా ఉన్నాను. అమెరికా అధ్యక్షుడు అట్లా చూస్తే కమలా హారిస్ అక్క డొనాల్డ్ ట్రంప్ కంటే మేధావి, ఇంటలెక్చువల్. తనకంటే డొనాల్డ్ ట్రంప్ 75 సంవత్సరాలు అంటే ఇంకా తనకు అక్కకి ఇంకా తక్కువ ఏజ్ కాబట్టి ఇంకా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళగలిగి ప్రజలతో మాట్లాడి ఇంటరాక్ట్ అవ్వగలిగే, ప్రజలకి సాధక బాధకాలు వివరించగలిగే, చెప్పగలిగేటువంటి ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నది. సో ఆ విధంగా మహిళ అయినప్పటికీ కూడా ఇది. సో అందుకోసం పెట్టుబడిదారీ వ్యవస్థలు ఉన్నటువంటి ప్రజలు కానండి, ఓటర్లు అనండి, ఎటు చూసినా కూడా ముఖ్యంగా పురుషాధిక్య సమాజం అయిపోయి మొగ్గినట్టుగా ఉన్నది. నేను ఇంత ముందే చెప్పాను, ఎన్నికలకు ముందు 2 నెలలు 3 నెలలు ముందే చెప్పాను. టఫ్ ఫైట్ అని పత్రికలు, మీడియాలు అన్నీ చెప్తా ఉన్నా కూడా ముఖ్యంగా బూర్జువా సమాజం యొక్క ముఖ్య లక్షణం, దాని నైజం, మహిళని 2వ శ్రేణి పౌరులుగా చూడటం, వివక్షతో చూడటం, చిన్నచూపు చూడటం అనేది అమెరికా కాదు, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి ఏ పెట్టుబడిదారీ దేశమైనా కూడా అలానే ఉన్నదనేది చెప్పొచ్చు. సో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. మహిళని 2వ శ్రేణి పౌరులుగా చూస్తున్నారనేది. ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత రసవత్రంగా జరిగినటువంటి దీంట్లో 51-47% అనుకున్నాను. డొనాల్డ్ ట్రంప్కి 51% ఓట్లతోనే గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సుమారుగా 45-47% మధ్యగా కమలా హారిస్కి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ వచ్చింది. సరే, ఏదేమైనా అక్కకి భవిష్యత్తులోనైనా అవకాశం ఉంటుందని అమెరికా దేశ ప్రజల కోసం తను పనిచేస్తుందని భావిద్దాం. సో ఇంకా అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఓడిపోయిన పార్టీల నుంచి కూడా తీసుకొని క్యాబినెట్లో పెట్టుకునే అవకాశం ఆ దేశ అధ్యక్షుడు ఉంటే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సో పాలసీ మ్యాటర్కి సంబంధించి రకరకాల పరిస్థితులు ఉంటాయి, ఒక్కో పార్టీది ఒక్కో రకంగా ఉంటుంది. సో ఏదైనా ప్రపంచ పోలీస్ ఏదైతే ఉందో యుద్ధ నీతికి సంబంధించి ఇజ్రాయెల్తోనూ ఒకళ్ళు డెమోక్రాట్లు, ఎవరైతే ఉన్నారో రిపబ్లికన్ పార్టీలు, వాళ్ళకి సంబంధించి భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. సో వలసవాదానికి సంబంధించి వాటికి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయుధాలు అమెరికా అంటేనే యుద్ధాలను పురుగొల్పటం, ఆయుధాలని వాళ్ళకి సమకూర్చి అట్లా అదొక రకమైనటువంటి వ్యాపారం చేసుకుంటూ ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా చూసినప్పుడు అమెరికాకి సంబంధించి ఎవరు గెలిచినా సామ్రాజ్యవాద విధానాలు, పెట్టుబడిదారీ విధానాలు విరాజిల్లుతాయనేది సుస్పష్టమే. సో అమెరికా సంబంధాలు ఎలా ఉన్నాయని ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ పెద్దనాన్న వీళ్ళు బంధుత్వంలాగా, మా బంధువులు నరేంద్ర మోడీ గారు. సో డొనాల్డ్ ట్రంప్తో మంచి సంబంధాలు అన్నట్టుకుంది. సో అందుకోసం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో ఏదైతే ఉన్నదో ఈ దేశ అభివృద్ధికి బాటలు పడాలని చూద్దాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇజ్రాయెల్తో యుద్ధానికి సంబంధించి డిబేట్ జరిగినది. సో అక్కడ యుద్ధం చేయాలని ఒక డెమోక్రాట్లు అదేవిధంగా రిపబ్లికన్ల మధ్య ఒక చర్చ జరిగినప్పుడు చెరొక వైఖరిని అవలంబించినటువంటి పరిస్థితిని మనం చూసాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో. హిల్లరీ క్లింటన్ అనే బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేశారు. అప్పుడు తను
ట్రంప్ ఓడించాడు అప్పుడు కూడా. సో మహిళలకు ఎప్పుడు చిన్న పెద్దపేట ఏదో అమెరికా సమాజం, అది చరిత్ర, నేను అంటాం కాదు, చరిత్ర. సో ఎప్పుడు ద్వితీయ శ్రేణి పౌరులుగానే, ట్రంప్ కంటే 1000 రెట్లు ఇంటలెక్చువల్. అప్పటికే ఆ దేశ ఉపాధ్యక్షులుగా పనిచేసి ఉన్నది, ప్రతిపక్ష పార్టీ గెలిచినా కూడా హిల్లరీ క్లింటన్ ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ చేసినా ఓడిపోతే ఉపాధ్యక్ష పదవి పెట్టుకుంటే ఉపాధ్యక్షులుగా పనిచేసింది, చాలా ఇంటలెక్చువల్. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మహిళల్ని అమెరికా సమాజం ఎప్పుడు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసింది. మేము అంతా ఏమనంటే సరిపోదు, అది ఆచరణలో అదైతే మనకు కనపడదు అనేది నేను చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా అమెరికా సమాజం ఎదుర్కొన్నటువంటి ఏదైతే ఉన్నదో రక్షణ సమస్యలు, ముఖ్యంగా ధరలు, ద్రవ్యోల్బణానికి సంబంధించి, ధరల పెరుగుదలకు సంబంధించి ప్రజలు ఒక స్థాయి మట్టికి 4% ద్రవ్యోల్బణం మట్టికి భరిస్తారు. 5-6% అయితే కోపం వస్తుంది. అది మించితే శ్రీలంక, పాకిస్తాన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. ఎందుకంటే అలా తిరుగుబాట్లు జరిగిన బంగ్లాదేశ్ లాగా అవుతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎన్నిక కాబడ్డ ప్రధానమంత్రి హసీనా అనుకుంటాను, బంగ్లాదేశ్ ప్రధాని, అసలు ప్రధానమంత్రి కార్యాలయంలోకి వెళ్ళారు పౌరులంతా. సో అందుకోసం ధరలు అదుపు చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి ఎజెండా ఉంటుంది. సో ఏ దేశానికైనా ఇది కామన్ ఎజెండా అయినా కూడా అమెరికాను కూడా ఇది పట్టిపడిస్తున్నటువంటి సమస్యగా చేయొచ్చు. ఇక ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి కూడా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా 62% మంది ప్రజలు ద్రవ్యోల్బణం ప్రధానమైనటువంటి సమస్య అనేటువంటి చెప్పినటువంటి ఇది ఏంటంటే, అంటే ధరల పెరుగుదలని అమెరికా సమాజం 100కి 62% మంది ప్రజలు కోపంగా ఉన్నారనేది స్పష్టమవుతుంది. దీన్ని నూతన అధ్యక్షుడు ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా పరిష్కారం చేస్తారనేది చూద్దాం. అంటే అదేవిధంగా ప్రధానంగా 50% ఓట్లు గెలిచిన అభ్యర్థికి కమలా హారిస్కి సుమారుగా 46% అనుకుంటాను, 46-47% ఓట్లు వచ్చినాయి. అందుకోసం చెరి సమానంగా ఉన్నారు, ఒక 5% ఓట్లు తేడాతో. సో అందుకోసం అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తేనే అమెరికా అభివృద్ధి జరిగిద్దని చెప్పేసి 100కి 60% మంది ప్రజలు, అమెరికన్ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అమెరికన్ సమాజం ముందు ప్రధానమైన సమస్యలు అయితే ఉన్నాయి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం 50% మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఫెడరల్ బడ్జెట్ లోటుకు సంబంధించి 53% మంది, అక్రమ చొరబాట్లు వద్దని చెప్పేసి 51% మంది, గన్ కల్చర్ వద్దని చెప్పేసి 49% మంది, హింసాత్మక నేరాలు వద్దని చెప్పేసి 48% మంది, గన్ కల్చర్ వద్దని 49% మంది, అంటే హింసాత్మక నేరాలు వద్దని 48% మంది అని ప్రజలు అంటున్నారు. అమెరికన్ ప్రజలు అమానవీయ పోకళ్ళు వద్దని చెప్పేసి 46% మంది ప్రజలు అంటున్నారు. విద్యలో నాణ్యత ప్రమాణాలకు సంబంధించి 42% బాగుండాలని కోరుకుంటున్నారు. వాతావరణ ప్రతికూల మార్పులకు సంబంధించి, అది ఎన్విరాన్మెంట్కి సంబంధించి 36% మంది ప్రజలు కోరుకుంటున్నారు బాగుండాలని. అంతర్జాతీయ ఉగ్రవాదం, జాతీయ సమగ్రతకు సంబంధించి 31% మంది ప్రజలు దాని మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. రవాణా వ్యవస్థలో లోపాలకు సంబంధించి 30% మంది ప్రజలు అది బాగుండాలని కోరుకుంటున్నారు. అంతర్గత ఉగ్రవాదానికి సంబంధించి 29% వాటిని అంతర్గత ఉగ్రవాదాన్ని అణిచివేయాలని. జాతీయ వివక్షకి సంబంధించి 29% మంది, నిరుద్యోగానికి సంబంధించి 25% మంది వీటి మీద వాళ్ళ అభిప్రాయాలని వీటిని సెట్ చేయాలి, ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అమెరికన్లో ముందుగా ఈ సమస్యలు ఐడెంటిఫై చేసి ఓట్లేసినట్టుగా మనకు కనపడతా ఉంది. సో మానవ హక్కుల హననం, LGBT వ్యక్తులపై హింస, గృహహింస, లింగ సమానతలు, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యం చేయకుండా, కుటుంబం విచ్ఛిన్నం కాకుండా, ఆకలి కేకలు, పేదరికం లాంటి సమస్యలు కూడా అగ్రరాజ్యాన్ని, ముఖ్యంగా అమెరికాని వేధిస్తున్నాయి అనేది మనం చెప్పుకోక తప్పదు. అమెరికా అంటే పెట్టుబడిదారి దేశమే కాబట్టి అనేక మల్టీనేషనల్ కంపెనీలు అక్కడ పెట్టుబడి పెట్టి ఉపాధి మార్గాలు కల్పించే అవకాశం కనపడుతుంది. ఆ విధంగా అవి ముందుకు పోయే పరిస్థితి మనం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా అమెరికా ప్రపంచ శాంతికి బాటలు వేయాలి, యుద్ధాలని మధ్యలో వదిలేయాలి. అదేవిధంగా యుద్ధాలు ముగింపు పలకాలి. యుద్ధాలు జరిగే చోట చొరవ చేసి పెద్దన్న పాత్రలో దాన్ని గురుతర బాధ్యతగా భుజాన వేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా పోవడం ద్వారా అమెరికా సమాజం ముందుకు కోరుకుంటున్నాం. ముఖ్యంగా అమెరికా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ భారతదేశం కూడా భాగస్వామిగా ఉన్నది కాబట్టి మన దేశ ప్రజలు కూడా బాగుండాలని చెప్పేసి అమెరికా సమాజానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్కు సంబంధించి పరిపాలన ఆ దేశ ప్రజల ప్రయోజనాల కోసం, ఆ దేశ అభివృద్ధి కోసం తోడ్పడాలని, యుద్ధాలు లేని సమాజాన్ని నిర్మించడం కోసం అమెరికా వంతు పాత్ర నిర్వహించాలి. పర్యావరణానికి సంబంధించి దాని వంతు పాత్ర అది నిర్వర్తించాలని చెప్పేసి అమెరికాకి సంబంధించి ఆ విధంగా ప్రపంచంలో వరల్డ్ నెంబర్ 1గా ఉన్న అమెరికాకి సంబంధించి విద్యలో, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వ రంగంలో 90% పైగా ఉంటుంది. అలాంటి కొన్ని అంశాలు ఏదైతే భారతదేశం లాంటి మాట్లాడితే మనం అమెరికా గురించి చేసుకుంటాం. మరి విద్యారంగానికి సంబంధించి, వైద్య రంగానికి సంబంధించి ఆ మోడల్ని అనుసరిస్తే బాగుంటుంది. విద్యారంగానికి సంబంధించి అమెరికన్ మోడల్ అమలు చేస్తే భారతదేశానికి బాగుంటుంది. వైద్య రంగానికి సంబంధించి ఇంగ్లాండ్ మోడల్ అంటున్నారు చాలామంది ఎక్స్పర్ట్స్. ఇంగ్లాండ్ మోడల్ భారతదేశ మోడల్కి సేమ్ మోడల్ ఉంటుంది అనేది, ఎందుకంటే అక్కడ ఇక్కడ పరిపాలన మెర్జ్ అయి ఉన్నది కాబట్టి, అంటే వాళ్ళు కూడా ఈ దేశాన్ని పరిపాలించారు. అంటే ఇక్కడ గ్రామీణ వ్యవస్థ, అక్కడ గ్రామీణ వ్యవస్థ కంపారిజన్ ఒకే విధంగా ఉంటుందనేది
అభిప్రాయం ఉంది. కాబట్టి హెల్త్ సెక్టార్కి సంబంధించిన నిపుణుల కమిటీలు చాలా పనిచేస్తూ ఉన్నాయి, చాలా కమిటీలు వేశారు, వాటి మీద రిపోర్ట్లు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందడానికి సో మళ్ళీ అమెరికాని రోల్ మోడల్గా తీసుకోమంటే ఎర్రజెండాలో ఒప్పుకోరేమో. సో అభివృద్ధికి సంబంధించిన నమూనాలకు సంబంధించి ఏ దేశ మోడల్ ఆ దేశ ప్రజలకు, భారతదేశ ప్రజలకు అప్లై అవుతుందో ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంది. ఏ మోడల్ అయితే భారతదేశ ప్రజలు బాగుంటారో ఆ మోడల్ని అమలు చేసి దేశ అభివృద్ధి కూడా పడిపోవడం. అమెరికా సమాజం సంబంధించి డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఆరోగ్యంగా ఉండి ఆ దేశ ప్రజల ప్రయోజనం కోసం పనిచేయాలని తెలియజేస్తూ, మీరు కూడా మేము ఏ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.